చేసాం తెలుగులో. చాలామంది అన్నారు లైక్ మీరు ఈ సినిమా మేబీ మలయాళంలో చేసి డబ్ చేస్తే చాలామంది చూస్తారు, అట్లానే చూస్తారు, ఇక్కడ ఎలా చేస్తే చూడరు అది ఇది అని అన్నారు. బట్ ఆ మాటలన్నీ పక్కన పెట్టి లైక్ మేము నమ్మాము డెఫినెట్లీ చూస్తారని. మా వాళ్ళు చెప్పినట్టు నిన్న నైట్ నిజంగా కొంచెం మాకు మళ్ళీ వి గాట్ హోప్. కొంచెం భయం వేసింది నిన్న మార్నింగ్ మధ్యాహ్నం గట్ట, అదే వస్తారు రోజు జనాలు అన్నట్టు. బట్ నైట్కి అయితే చాలా పికప్ అయింది. అండ్ ఈరోజు రేపు కూడా సినిమా మంచి పికప్ అవుతుంది అనుకుంటున్నాము. మమ్మల్ని మేము ఎలా పుష్ చేసుకోవాలో మాకు తెలియట్లేదు. బట్ రియల్లీ వి గేవ్ అవర్ బెస్ట్. ప్లీజ్ కమ్ టు ది థియేటర్స్. డెఫినెట్లీ మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది. మీ ఫ్యామిలీతో రావచ్చు. కంప్లీట్ ఫ్యామిలీ చూడదగ్గ మూవీ ఇది. మమ్మల్ని సపోర్ట్ చేసిన మీడియా వాళ్ళకి, ఈ చూసిన ప్రేక్షకులకి, కొంతమంది ప్రేక్షకులకి, అండ్ మాకు మంచి సపోర్ట్ ఇచ్చిన రివ్యూయర్స్కి అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ డూ కమ్ టు థియేటర్స్ అండ్ వాచ్ అవర్ మూవీ. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఆల్. అండ్ ఒకసారి గ్రూప్ మీడియా మిత్రులారా, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్. థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సురేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. ధీరజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. అభిషేక్, అజయ్, వినయ్, మోహన్, నాతో యాక్ట్ చేసిన యాక్టర్స్, యూనిట్, క్రూ అందరూ, ఇది ఫస్ట్ సినిమా అని నేను నమ్మలేకపోతున్నాను. దే హ్యావ్ డన్ సచ్ అ ప్రొఫెషనల్ జాబ్. చాలా బాగుంది. ఫస్ట్ ఐడ్ లైక్ టు థ్యాంక్ మై ఓన్ టీమ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. అండ్ దెన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద సపోర్ట్. ఈ సినిమా అందరూ కన్ఫ్యూజింగ్, కాంప్లికేటెడ్ ఇవన్నీ అంటున్నారు. ఏం లేదండి. ఇట్స్ ఎ వెరీ స్ట్రేట్ ఫిల్మ్. మీరు వచ్చి కూర్చొని హ్యాపీగా చూస్తే ఎంజాయ్ చేస్తారు. మెల్లిమెల్లిగా ఐ నో దీస్ ఆర్ ద టైమ్స్ పీపుల్ ఆర్ నాట్ కమింగ్ టు థియేటర్స్, బట్ మన షో కోసం స్టార్ట్ అయింది నిన్న విని ఐఎమ్ వెరీ హ్యాపీ. ఐఎమ్ షూర్ ఇలా పెరుగుతూ ఉంటుంది. మీ సపోర్ట్ ఉంది. ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ అండ్ హెల్ప్ దిస్ లవ్లీ యంగ్ టీమ్ సక్సీడ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. అండ్ నెక్స్ట్ హీరో మోహన్ భగత్. థ్యాంక్స్ అండి. మన మొహాలు కొంచెం ఇలా సీరియస్గా ఉందని ఏమనుకోకండి. నైట్ అంతా నిద్ర లేదు, అందుకే ఇలా ఉన్నామంతే, ఇంకేం లేదు. సో వాళ్ళు అన్నట్టే లైక్ నిన్న నుంచి మెసేజెస్ అయితే వస్తున్నాయి. దాంట్లో కొంచెం ఎక్కువ తిడుతున్నారు, ఎందుకంటే సినిమా బాగాలేదని కాదు, మనం ఎక్కువ స్క్రీన్స్ ఇవ్వట్లేదని. సో ఐ హోప్ అవర్ స్క్రీన్స్ ఇంక్రీజెస్. జనాలు థియేటర్కి వచ్చేసి మీరు థియేటర్కి వచ్చి ఫిల్మ్ చూడడానికి మొదలు పెడితే ఆబ్వియస్లీ ఆటోమేటిక్లీ స్క్రీన్స్ ఇంక్రీజ్ అయిపోతాయి. అది మన కంట్రోల్లో లేదు. సో ఆబ్వియస్లీ ప్లీజ్ కమ్ అండ్ వాచ్ అవర్ ఫిలిం ఇన్ థియేటర్స్. ఇంకా ఇఫ్ ఐ టాక్ అబౌట్ ద జర్నీ, 9th ఆబ్వియస్లీ ప్రీమియర్లో మనకు చాలామంది మనం పిలుస్తాము, మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వస్తారు. అక్కడ ఆబ్వియస్లీ కొంచెం అప్రిసియేషన్ ఎక్కువగానే ఉంటుంది. కానీ నిన్న ఒక జస్ట్ ర్యాండమ్ షోలో 10:20 షోలో లైక్ మన వాళ్ళు వెళ్ళారు. ఒక సడన్గా మధ్యలో మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, ఒక 60% ఆక్యుపెన్సీ ఉంది, కానీ క్లైమాక్స్కి వీ గాట్ స్టాండింగ్ ఓవేషన్. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అస్. ఒక ముక్కు మొహల్ని తెలియని ఒక థియేటర్ క్రౌడ్లో మనకు స్టాండింగ్ ఓవేషన్ రావడం. ఐ హోప్ ఇప్పుడు ఎవరెవరు స్టూడెంట్స్ ఉన్నారో, లైక్ మీరు చాలా సినిమాలు నెట్ఫ్లిక్స్లో చూస్తూ ఉంటారు, లేదా మూవీలో చాలా ప్లాట్ఫామ్స్ ఉంది, అక్కడంతా కొరియన్ సినిమా, ఇంటర్నేషనల్ సినిమాస్ చూస్తూనే ఉంటారు, మన మలయాళం సినిమా, తమిళ్ సినిమా, చాలా సినిమాలు చూస్తూనే ఉంటారు అండ్ అప్రిషియేట్ చేస్తూనే ఉంటారు. ఈ సినిమా ఓటీటీకి వచ్చే వరకు ఆగి చూస్తానని ప్లీజ్ అనుకోకండి, ఎందుకంటే వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు పుట్ ఇట్ ఇన్ టు ద థియేటర్స్. అంటే థియేటర్స్ కంటే ఏదో డిస్ట్రిబ్యూటర్తో కొట్లాడుకున్నాను కాదు, క్రియేటివ్ పార్ట్లో లైక్ సౌండ్ డిజైన్ కావచ్చు, మ్యూజిక్ కావచ్చు, సినిమాటోగ్రఫీ కావచ్చు, వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ ఎఫర్ట్స్ టు పుట్ ఇట్ టు థియేటర్స్ అండ్ గివ్ యూ ఎక్స్పీరియన్స్. సో మీరందరూ లైక్ కాలేజ్ స్టూడెంట్స్ మీరందరూ ఒకసారి ట్రై చూడండి. మీరు ఒకసారి చూసిన తర్వాత మీకే అర్థమవుతుంది. ఇంకా అర్థం కాకపోతే మీరు నాకు మెసేజ్ చేయొచ్చు. ఐ హోప్ ఎవ్రీబడి కమ్ టు థియేటర్స్. అండ్ ఇప్పటికైతే మనకు లైక్ స్లోలీ అన్నీ ఇంక్రీజ్ అవుతుంది. సో మేబీ ఇంకో 2 daysలో ఐ థింక్ వీ విల్ సీ హౌస్ఫుల్ షోస్ బెటర్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద రివ్యూవర్స్ అండ్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ హ్యావ్ సపోర్టెడ్ అస్. థ్యాంక్ యూ సో మచ్. ఓకేనా? యా, థ్యాంక్ యూ ఆల్.